నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లచెర్ల మండలం ఆవుపాడు ప్రాంతంలో పోలవరం కుడికాలు గట్ల మట్టిని అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు తెగబడుతూ మైనింగ్ మాఫియా కొల్లగొట్టి దోచుకుంటున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఆవుపాడు చెందిన కొందరు గ్రామస్తులు రచ్చ మీడియాకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో అక్కడకు రచ్చ మీడియా టీం చేరుకుంది. తవ్వకాలు జరుగుతుండగా 2 జేసీబీలను 6 లారీలను అడ్డుకుని మీడియాకు సమాచారం ఇచ్చారు. సదరు గ్రామస్తులు భారీ స్థాయిలో కొండల్లా ఉన్న మట్టిని దొరిచేస్తూ యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న మట్టి మాఫియాదారులు ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని దృశ్యాలుగా చిత్రీకరించి సదరు ఆవుపాడు గ్రామస్తులుగా చెప్పిన సదరు రైతుల వద్ద వివరాలు సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో హైవే పెట్రోల్ వెహికల్ తో ఆ ప్రాంతానికి అనంతపల్లి ఎస్ఐ పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. అక్కడ జేసీబీలు లారీలను గ్రామస్తులుగా రైతులుగా చెప్పి డబ్బుల కోసం ప్రొక్లైన్ లారీ వాళ్ళను అడ్డుకుని వారిని బెదిరించారని లారీ ప్రొక్లైన్ సిబ్బంది సమాచారంతో తాము ఇక్కడికి వచ్చామంటూ అనంతపల్లి పోలీసులు వారు మీడియాకు చెప్పారు. కాలువ గట్ల వద్ద తవ్వకం చేస్తున్న తవ్వకందారులకు వర్క్ ఆర్డర్ ఉందని ఆ ఆర్డర్ కాపీ మీడియాకు అందిస్తామని అనంతపల్లి పోలీసులు చెప్పారు. ప్రొక్లైన్ లారీలను అడ్డగించిన వారు గ్రామస్తులు కాదని డబ్బుల కోసం ప్రొక్లైన్ లారీలను అడ్డుకున్నారని అనంతపల్లి ఎస్ఐ సిబ్బంది చెప్పడం గమనార్హం. హైవే పెట్రోల్ వెహికల్ అక్కడ సమాచారం ఇచ్చి లారీలు ప్రొక్లైన్ నిలుపుదల చేసిన వారి వాహనాలు సదరు గ్రామస్తులను పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్లుగా మీడియాకు ఎస్ఐ సిబ్బంది తెలిపారు. కొద్దిసేపటికి ముందుగా రచ్చ మీడియాకు సమాచారం ఇచ్చిన అదే రైతు మళ్లీ ఫోన్ చేసి తమను పోలీసులు వదిలేశారని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు అక్కడ పోలవరం కుడికాలువ గట్టు తవ్వకానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అనంతపల్లి పోలీసులు చెప్పినట్లుగా వర్క్ ఆర్డర్ వారికి ఉందా లేదా? ఉంటే ఎవరి పేరునుంది? అసలు అక్కడ తవ్వకాలకు పర్మిషన్ ఎవరిచ్చారు అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. పర్మిషన్ నిజంగానే ఉందా? ఉంటే ప్రొక్లైన్ లారీలను ఆపారని గ్రామస్తులను తీసుకువెళ్లిన పోలీసులు వారిని ఎందుకు వదిలేశారు అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. అసలు అక్కడ నిజంగానే వర్క్ ఆర్డర్తో తవ్వకాలు జరుగుతున్నాయా? అలా తవ్వుతుంటే సదరు గ్రామస్తులుగా చెబుతున్న వారు రచ్చ మీడియాకు సమాచారం ఇచ్చిన వారు ఏమీ ఆశించకుండా ప్రొక్లైన్ లారీలు ఆపి సమాచారం ఇచ్చారా అనేది తేలాల్సింది. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆ గ్రామస్తులు చెప్పడం, అలాగే ఆ గ్రామస్తులుగా చెబుతున్న వారు మట్టి తవ్వకాన్ని ఎటువంటి దురుద్దేశం లేకుండానే తవ్వకాలను అడ్డుకున్నారా అనే విషయాలు ఎంతవరకు వాస్తవం అనేది కూడా తేలాల్సింది. హైవే పెట్రోల్ వెహికల్లో అడ్డుకున్న వారి వాహనాలను గ్రామస్తులను తీసుకువెళ్లిన పోలీసులు ఎందుకు వారిని వదిలేశారు అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. వీటన్నిటికీ వాస్తవంగా అక్కడ ఏం జరిగింది? మట్టి తవ్వకందారులకు నిజంగానే పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది కూడా తేలాల్సింది. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో తవ్వకాల వద్దకు వచ్చిన అనంతపల్లి ఎస్ఐ సిబ్బంది వారి వద్ద ఉన్న ఈ తవ్వకాలకు సంబంధించిన వర్క్ ఆర్డర్ గురించి సదరు ఎస్ఐని మీడియా ఫోన్లో సంప్రదించిన వాట్సాప్ మెసేజ్ ద్వారా అడిగినా ఆయన స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మట్టి దొంగల్ని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీస్, విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ఆవుపాడుకు సమీపంలో ఉన్నాం. ఆవుపాడు సమీపంలో ఉన్న పోలవరం కుడికాలువ గట్లను తవ్వుతున్న మట్టి మాఫియా పైన రైతులు తిరగబడిన సందర్భం. ఏదైతే తమ గ్రామ అవసరాలకు సైతం ఇక్కడ మట్టిని వినియోగించకూడదని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నా సరే, ఏదైతే భవిష్యత్ అవసరాల దృష్ట్యా, ఏదైతే పొలాలు మునిగిపోయే సందర్భం ఉన్న దృష్ట్యా మేము ఇక్కడ కాలువగట్టలు తవ్వడాన్ని నిర్మూలిస్తామన్న ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో అయితే విపరీతమైన మట్టి మాఫియా జూలు విధిస్తుందని కూడా ఇక్కడ రైతులు ఏదైతే దాదాపు 2 ప్రొక్లైన్లను 6 లారీలను ఆపివేయడం జరిగింది. ఇది దాదాపు పెద్ద తాడేపల్లికి సంబంధించిన ఒక వ్యక్తిగా చెప్తున్నారు. అదైతే అది మనం నిర్ధారించలేం. కానీ ఇక్కడ మట్టి మాఫియాకు ఎవరు అండదండలు అందిస్తున్నారు? ఇక్కడ ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే డిపార్ట్మెంట్లో ఈ పోలవరం కుడికాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లో వీరికి ఎంత అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా పట్ట పగలు కూడా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని వీరైతే చెప్తున్నారు. అయితే వీళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తవ్వకాలు ఎన్నాళ్ళ నుంచి జరుగుతున్నాయి, వీరి అడ్డుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వీళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ తవ్వకాలు జరుగుతున్నాయి? గత 2-3 నెలల నుంచి జరుగుతున్నాయి సార్. ఇప్పుడు మట్టి గురించి ఊళ్ళో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులకి రైతులకి పునాదుల్లోకి ఎవరికి మట్టి తోలట్లేదండి. ఇప్పుడు వచ్చి అడిగితే పర్మిషన్లు ఉన్నాయి, అలా ఉన్నాయని రైతుల మీద ఎదుర్కొంటున్నారు. ఈ బళ్ళు మేము వేరే వెల్లమిల్లి స్వరూపి సార్, ఈ బళ్ళు అన్ని 6వి వెల్లమిల్లి స్వరూపి కాదు, మేము రెంట్కి తీసుకున్నాము, ఆయిల్ గట్ట కొట్టించామని చెప్తున్నారు. ఎవరండి మీకు అలా చెప్పింది? ఎవరు? అక్కడి నుంచి వేరే వ్యక్తులు ఇక్కడికి వచ్చారు సార్ మా దగ్గర, వాళ్ళు చెప్తున్నారు మాతో. అంటే అంతకు ముందు మీకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంతకు ముందు కూడా ఎలా తవ్వకాలు జరిగాయా? ఇటువరకు జరిగాయి, అంత అలా కాదు. ఈ మధ్యన మరీ దారుణంగా ఇటువరకు జేసీబీలతో లోకల్లో తోలుకునేవారు. ఇప్పుడు 200 మిషన్ డైరెక్ట్ గా దింపేసి 7 వెహికల్ లో దింపి ఇప్పుడు మేము 7 వెహికల్ ఆపాము. 200 మిషన్ అక్కడ ఉంది. మీరు మాకు చూపించగలరండి? అది మేము వస్తే చూపించగలరా? మీరు ఏమని చెప్తారా దీని విషయంలో? ఒక విషయంలో మీకు గతంలో జరిగిన దానికి ఇంటి పునాది కూడా మట్టి తోలుగానే ఇస్తలేదు. ఇంటి పునాది కూడా ఊళ్ళో ఒక రైతుకు గానీ ఏదైనా తోలు కావాలంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదే దాన్ని ఇప్పుడు ఈ తవ్వకం జరగడం వల్ల రేపు పొద్దున మీకే ఇబ్బంది, రైతులకే ఇబ్బంది, భవిష్యత్తులో కూడా ఇబ్బంది కదండి. ఇది
అంటే మీ ఊర్లో ఏదైతే గ్రామంలో కూడా గ్రామ అవసరాలకు సంబంధించి ఏదైనా డెవలప్మెంట్ కి సంబంధించి కూడా మట్టి తోలుకునే మట్టి మాఫియా ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళని కాదని మట్టి తోలుకునే పరిస్థితులు నెలకొన్నాయి. మీరు ఏమైనా చెప్పగలరండి దీని గురించి? మీరు చాలా కాలం నుంచి చేసి ఉంటారు, రైతులు. మీరు రేపొద్దున ఈ కాలువగట్టలు మట్టి తవ్వడం ద్వారా మీ పొలాలు మునిగిపోయే సందర్భం మీకు తెలుసా, అసలు తెలీదా? పొలాలు మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి సార్. ఎందుకంటే వర్షాలు భారీగా వస్తే ఈ కాలువ గొట్లు ఎప్పుడైతే తీసేస్తున్నారో ఈ వాటర్ అంతా కూడా ఊరి మీదకి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. అది రైతులు చెబుతున్న మాట. ఏదైతే ఇంత దారుణమైన తవ్వకాలు జరుగుతున్నాయో ఈ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి అనేది కూడా రైతులు ప్రశ్నిస్తున్నమాట. అయితే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి అంటే చాలా డేర్ చేసి వచ్చామని చెప్పాలి. రైతులు మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంత దూరం కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అయిపోండి. దాదాపుగా 1 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత చూస్తే ఇది ఓబులాపురం మైనింగ్ తరహాలో ఉంది. దాదాపుగా 40 అడుగుల 30 నుంచి 40 అడుగుల గట్లను తవ్వుతున్న సందర్భం. ఇక్కడ 200 జేసీబీ టాటా హిటాచి మిషన్ ని పెట్టి తవ్వుతున్న సందర్భం మీరు చూడొచ్చు. మీరు క్లియర్ గా మీకు విజువల్స్ లో చూపిస్తున్నాం. దాదాపుగా 30-40 అడుగుల దూరం నుంచి ఈ మట్టిని తవ్వుకుంటూ కూడా ఇక్కడ కాలువ మట్టిని ఏదైతే కాలువ మట్టిని తవ్వుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే రచ్చా మీడియా స్పందించిన అనంతరం ఇక్కడికి పోలీసులు అయితే ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ స్పందించలేదని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడైతే రచ్చా మీడియా ఇక్కడికి అర్ధరాత్రి డేర్ చేసి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు వచ్చి వాళ్ళని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఎన్ని లారీలు సీజ్ చేశారు, ఎంత వీళ్ళకి ఫైన్ విధిస్తారు, 1 క్యూబిక్ మీటర్ కి ఏదైతే మట్టిని తవ్విన విషయంలో 1 క్యూబిక్ మీటర్ కి 1000 రూపాయలు చొప్పున వేసుకున్న 1 క్యూబిక్ మీటర్ కి 10,000 రూపాయలు ఫైన్ విధించే అధికారం మైనింగ్ అధికారులకు ఉంది. అయితే పోలీసులు తీసుకువెళ్లి ఈ కేసును నీరుగారుస్తారా, లేదంటే మైనింగ్ అధికారులకి ఇక్కడ తవ్విన తవ్వకాలతో పాటు ఇక్కడ జరిగిన మట్టి మైనింగ్ లో ఏం చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ప్రకారం చూస్తే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల మట్టిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించి వెల్లమిల్లికి సంబంధించిన ఒక స్వరూప్ అనే వ్యక్తికి సంబంధించిన మిషన్లుగా ఇక్కడ స్థానికులైతే మనకి చెబుతున్న సమాచారం. అది ఆయనవా కాదా, లేదంటే వీరి వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అధికారులు దీనిపైన తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే బాధ్యులను అరెస్ట్ చేశారా, లేదంటే డ్రైవర్లను ఇక్కడ ఉన్న స్టాఫ్ ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటారా అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన పూర్తి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చా మీడియా.